పిల్లలకు తల్లిదండ్రులు చూసుకుంటారో ఆ విధంగా ఈ రోజు నుంచి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి బడుగు బలహీన వర్గాల కోసం నేను మీకున్నాను, మీరు ఎక్కడ అధైర్యపడే అవసరం లేదు, తక్కువ డబ్బుతో మీకు టిఫిన్ భోజనం దొరుకుతుందంటే ఈరోజు ఈ సమాజానికి పూర్తి బాధ్యత తీసుకున్న వ్యక్తి ఎవరున్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు. భారతదేశంలోనే మొట్టమొదటి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అది చాలా చాలా అవసరం ఉంది. మీకు తెలుసో లేదో, ఇక్కడ చూడండి కొన్ని వేల మంది రైతులు వస్తారు, వాళ్ళకి సరైన భోజనం దొరకదు, సరైన టిఫిన్ దొరకదు. గత ప్రభుత్వం ఒక అరాచకమైన పరిపాలన చేస్తూ అన్నా క్యాంటీను పేదలు తినే అన్నం కూడా వాళ్ళ నోటి నుంచి పెరుక్కున్న చరిత్ర ఆ ప్రభుత్వాన్ని. ఈరోజు మరొక్కసారి ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా కాలేదు, తక్షణం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిగా అన్నా క్యాంటీన్లు రాష్ట్ర స్థాయిలో ఓపెన్ చేసి పేదలకు సకాలంలో టిఫిన్ స్థలంలో భోజనానికి అరేంజ్ చేస్తూ పేదలకు ఆదుకున్న వ్యక్తి ఎవరున్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయనకే మనం ఆదర్శంగా తీసుకోవాలా, రైతులు గుర్తుపెట్టుకోవాలా. మీరు కానీ మార్కెట్ యార్డ్కి వస్తే మీరు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ నడిచిపోవాలా భోజనం కావాలంటే. మార్కెట్ యార్డ్ అడుగులోనే, మార్కెట్ యార్డ్ కాంపౌండ్ వాళ్ళలోనే మీకు అన్నా క్యాంటీన్ ఇచ్చారంటే దట్ ఈస్ కాల్డ్ తెలుగుదేశం పార్టీ. అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, ఆయన స్ఫూర్తి, ఆయన పనితనం దీనికి నిదర్శనం. ఇదే కాకుండా సంత గేట్లో కూడా ఇంకొక అన్నా క్యాంటీన్ పెట్టారు. ఇది ఎవరి కోసం? పూర్తిగా బడుగు బలహీన వర్గాల కోసం, డబ్బు ఉండే వాళ్ళ కోసం కాదు. టిఫిన్ భోజనం ఎంత బాగుంటుంది నాకు చాలామంది చెప్పేవాళ్ళు, అన్న 5 రూపాయలకి ఎంత మంచి భోజనం దొరుకుతుందంటేనా, మా ఇంట్లో కూడా దొరకదన్నా, అంత బాగుంటుందన్న అన్న అని చెప్పి ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమం చేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంతమంది మా కుటుంబం అంతా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు.